హలో ఎవ్రీవన్. ఎయిమ్స్ ఫార్మసిస్ట్, ఈఎస్ఐసి ఫార్మసిస్ట్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ వీటన్నిటిలోని ఫార్మసిస్ట్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని సిఆర్ఈ అంటారు, కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్. ఇంతకుముందు ఈఎస్ఐసికి సెపరేట్గా ఎగ్జామ్ ఉండేది, కానీ ఇప్పుడు ఎయిమ్స్ ఫార్మసిస్ట్, ఈఎస్ఐసి అన్నీ కలిపి కామన్గా సిఆర్ఈ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. దీనికి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఓవరాల్గా 169 పోస్టులు ఉన్నాయి. అంటే ఎయిమ్స్ బీహార్, పాట్నా, న్యూఢిల్లీ, చండీగఢ్ ఇలా వీటన్నిటిలోని ఫార్మసిస్ట్ పోస్టులు. అండ్ దెన్ ఈఎస్ఐసిలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వీటన్నిటిలో కూడా పోస్టులు పడడం జరిగింది. అన్నిటికీ ఎలిజిబిలిటీ ఏంటంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా బ్యాచులర్ ఇన్ ఫార్మసీ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. రిమెంబర్ దిస్, ఫార్మసిస్ట్ ఏ పోస్ట్కి అయినా కానీ రిజిస్ట్రేషన్ అయి ఉండాల్సి వస్తుంది. సో డిప్లొమా ఆర్ బీఫామ్ విత్ రిజిస్ట్రేషన్. డీటెయిల్స్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ లింక్ ఏంటి అంటే aimsexams.ac.in. లుక్ అట్ దిస్ సైట్. ఈ aimsexams.ac.in క్లిక్ చేస్తే మీకు ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందులో పైనే లుక్ అట్ దిస్ బ్లింక్ అవుతుంది, కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్. అది క్లిక్ చేస్తే మళ్ళీ సిఆర్ఈలో అప్లికేషన్ అని ఉంటుంది. అప్లికేషన్ క్లిక్ చేస్తే మీకు టోటల్గా ఒక పెద్ద డాక్యుమెంట్ డౌన్లోడ్ అవుతుంది. అందులో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నేను ఈ వీడియోలో స్పెషల్గా తెలుగు రాష్ట్రాలకి ఉపయోగపడేటట్టు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన వేకెన్సీస్ గురించి, ఎగ్జామ్ ప్యాటర్న్, ఎలిజిబిలిటీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ 7th January నుంచి స్టార్ట్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ 31st January వరకు అప్లై చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్గా ఎగ్జామ్ 26 to 28లో ఉంటుందని పెట్టారు. అంటే చాలా ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, అందులో ఫార్మసిస్ట్ వన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో డీటెయిల్గా మళ్ళీ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ ఎప్పుడో నోటిఫికేషన్ ఇస్తారు, కానీ టెంటేటివ్గా February 26 to 28 తక్కువ టైమే ఉంది. ఈ టైంలోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈఎస్ఐసి ఏజ్ లిమిట్ 32 years చేయడం జరిగింది. దిస్ అ గుడ్ న్యూస్. ఇంతకుముందు 28 years అనేవాళ్ళు, ఇప్పుడు 32 years చేశారు. ఎవరైనా ఆల్రెడీ ఈఎస్ఐసిలో వర్క్ చేస్తున్న వాళ్ళకి 37 years వరకు రిలాక్సేషన్ ఇచ్చారు. సో 32 years ఈసారి ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ ప్యాటర్న్కి వస్తే ఎగ్జామ్లో 100 MCQs ఉంటాయి. ఒక్కొక్క MCQస్కి 4 marks, సో 400 marksకి. సో టోటల్గా టైం 90 minutes ఇస్తారు. 100 questions 90 minutes. అయితే ఈ 100 questions-లో 75 ఏమో ఫార్మా సబ్జెక్ట్స్, 25 ఏమో నాన్ ఫార్మా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 75 ఫార్మా సబ్జెక్ట్స్ కూడా డీటెయిల్గా సిలబస్ ఇవ్వడం జరిగింది. ఆ సిలబస్ చూసినట్టయితే బీఫామ్లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ని మెన్షన్ చేయడం జరిగింది. చాలా డీటెయిల్గా ఎవ్రీ సబ్జెక్ట్లోని ప్రతి టాపిక్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. మరి నాన్ ఫార్మా సబ్జెక్ట్స్లో ఏముంటాయంటే జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ ఎబిలిటీ, ఈ మూడింటి మీద నాన్ ఫార్మా పేపర్ ఉంటుంది. అయితే ఈ 75 + 25 టోటల్గా 100 questions 90 minutes ఎగ్జామ్. మళ్ళీ వీటిని 5 sectionsగా చేయడం జరిగింది. ఒక్కొక్క సెక్షన్లో 20 questions ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్కి 18 minutes వస్తుంది. నా అండర్స్టాండ్ దిస్ వన్. ఇది ఓవరాల్గా 90 minutes, కానీ సెక్షన్కి మళ్ళీ 18 minutes ఇస్తారు. అంటే ఒక సెక్షన్ తర్వాత ఒక సెక్షన్ వస్తూ ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఫస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ 20 వస్తాయి, 18 minutes టైం ఉంటుంది. తర్వాత మళ్ళీ 20 questions 18 minutes అలా వెళ్తుంది అనమాట. వేకెన్సీస్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐసిలో ఇచ్చిన వేకెన్సీస్ ఎలా ఉన్నాయంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో 5 vacancies ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో 1 vacancy ఉంది. ఎస్సీ కేటగిరీలో 1, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ 1 ఉంది. సో టోటల్గా 7 + 1, అన్రిజర్వ్డ్ 5, ఓబీసీ 1, ఎస్సీ 1, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ 1. సో 7 + 1 8 పోస్ట్ ఉన్నాయి. ఫీజ్ జనరల్ అండ్ ఓబీసీకి 3,000 rupees అండ్ ఎస్సీ ఎస్టీకి 2,400 rupees. పర్సన్ విత్ డిజేబిలిటీస్కి ఫీజ్ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా డీటెయిల్స్ ఇవి. మై సజెషన్ ఈజ్ ఎగ్జామ్ రాయాలి, అప్లై చేయాలనుకున్న వాళ్ళు కొంచెం నోటిఫికేషన్ కంప్లీట్గా చదవండి. చాలా పెద్ద డాక్యుమెంట్ ఉంది, కానీ స్పెసిఫిక్గా ఫార్మసీ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి చెక్ చేసుకోండి. 151 pages కంప్లీట్ ఫార్మసిస్ట్ వేకెన్సీ ఫార్మసిస్ట్ ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, ఇవన్నీ సపరేట్గా ఇవ్వడం జరిగింది. 191 page నెంబర్లో ఎక్కడెక్కడ ఏ వేకెన్సీస్ ఉన్నాయో ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ రాసేవాళ్ళు కొంచెం నోటిఫికేషన్ సరిగ్గా చదివి అర్థం చేసుకొని ఫాలో అవ్వండి. సో అప్లికేషన్ టైం 7 to 31st వరకు టైం ఉంది. యాజ్ ఐ టోల్డ్ యూ, ఈఎస్ఐసి ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి, 7 + 1. సో ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.